సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ 3BHK. మరి ఈ మూవీ ఇప్పుడు థియేటర్లోకి వచ్చింది. మరి 3BHK మూవీ ఎలా ఉందో మన రివ్యూలో తెలుసుకుందాం ఇప్పుడు. ఇక స్టోరీ విషయానికి వస్తే, వాసుదేవన్ శరత్ కుమార్ గారు ఓ మధ్యతరగతి వ్యక్తి, భార్య, 2 పిల్లలు. ఇది అతని జీవితం. సొంతిల్లు కట్టుకోవాలనేది అతని కుటుంబ యాంబిషన్. కానీ అనుకోకుండా ఎదురయ్యే అవసరాలు, పిల్లలు ఎదిగే కొద్దీ ఎదురయ్యే బాధ్యతలు వాసుదేవుణ్ణి ఓ ఇంటివాడిని కాకుండా చేస్తాయి. సొంతింటి కళ తీరక ముందే వాసుదేవన్ వృద్ధాప్యంలోకి అడుగు పెడతాడు. తండ్రి కళను నెరవేర్చే బాధ్యతను కొడుకు ప్రభు తీసుకుంటాడు. విద్యార్థిగా అవంతరాలన్నింటినీ అధిగమించి ఉన్నంత విద్యను పూర్తి చేసిన ప్రభు ఎలాగోలా ఓ ఉద్యోగాన్ని సంపాదిస్తాడు. మరి ప్రభు అయినా తండ్రి కలను నిజం చేశాడా? సొంతింటి కలను నిజం చేసే క్రమంలో ఈ కుటుంబానికి ఎదురైన అనుభవాలేంటి అనే ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ సినిమాని చూడాల్సింది. ఇక మొత్తంగా ఎలా ఉంది అంటే, ఈ మూవీ మిడిల్ క్లాస్ కుటుంబంలోని ఉన్న కష్టాలు కళ్ళకు కట్టినట్టు చూపించిన తీరు బాగుంది. కాకపోతే ఇలాంటి సన్నివేశాలు చాలా సార్లు చూసినట్టే అనిపిస్తుంది. మరి ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలకు సంబంధించిన రివ్యూస్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. మరి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో. అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా కొట్టండి ఫ్రెండ్స్. నేను ఒక కొత్త వ్లాగ్ ఛానల్ ని స్టార్ట్ చేసిన. ఈ వీడియో కింద దానికి సంబంధించిన లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్. ఆ లింక్ ని ఒకసారి ఓపెన్ చేసి చూడండి, ఆ ఛానల్లో ఉండే వీడియోస్ ని. ఒకవేళ వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, మిడిల్ క్లాస్ జీవితాలను ఆవిష్కరించే చిత్రం ఇది. సొంత ఇల్లు లేని వారు, సొంత ఇంటి కోసం పడే తపన, అదే సమయంలో మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే పరిస్థితి, వాళ్ళు పడే బాధలను ఇందులో కళ్ళకు కట్టినట్టు చూపి సినిమా మొత్తం ఎమోషనల్ గా సాగుతుంది. అడుగడుగునా వారి బాధలను, వారికి ఎదురయ్యే అడ్డంకులను చూపించారు. మిడిల్ క్లాస్ కు కనెక్ట్ అయ్యేలా అంతే సహజంగా ఆయా అంశాలను రాసుకోవడం విశేషమనే చెప్పొచ్చు. ఒక స్థాయికి ఎదగలేకపోవడంతో ఇంకా లైఫ్ లో స్ట్రగుల్ పడుతూనే ఉంటుంది. పిల్లలకు మంచి ఉద్యోగాలు రాక ఇంకా పేరెంట్స్ మీద ఆధారపడి ఉంటే బయట సమాజం ఎలా చూస్తుందో, కనీసం మెయింటెనెన్స్ లేకపోతే ఎంత చులకనగా చూస్తారో ఇందులో చూపించారు. సినిమా ప్రారంభంలో కాస్త సరదాగా సాగిన, ఆ తర్వాత సొంతింటి కళ అనేది ప్రారంభమయ్యేనా తండ్రి వాసుదేవన్ ఫేస్ చేసే అవమానాలతో ప్రభు ఎగ్జామ్ లో ఫెయిల్ అవ్వడం, ఎన్నో ఇంటర్వ్యూలు రిజెక్ట్ కావడంతో ఎమోషనల్ సైడ్ తీసుకుంటుంది. ఇక ఆ తర్వాత నుంచి కంటిన్యూగా అదే నడుస్తుంది. బలమైన ఎమోషన్స్ ఉన్నా అది మొత్తం అలానే సాగడంతో బోరింగ్ గా అనిపిస్తుంది మనకైతే. ఎమోషనల్ గా కనెక్ట్ అయిన ఈ సినిమా మరీ ఎక్కువగా ఎమోషనల్ డీల్ చేయడంలో అవి ఆడియన్స్ కి పరీక్షగా మారుతుంది. ఒక స్టేజ్ దాటాక మరో స్టేజ్ లో కూడా అలాంటి సంఘటనలే చోటు చేసుకోవడంతో రొటీన్ గా అనిపిస్తాయి. అయితే ఈ లైఫ్ కాదు, ఎవరికి నచ్చినట్టు కాదు, మనకి నచ్చినట్టు బతకాలి, మనకు నచ్చిన పని చేయాలనేది చెప్పిన విధానం బాగుంది. కాకపోతే హైలీ ఎమోషనల్ గా బాధలు, కష్టాలు అనేలా ఉండడమే ఈ మూవీకి మైనస్ అని చెప్పాలి. అయితే ఇలాంటి ఎమోషన్స్ ని, బాధలను కూడా ఫన్నీ వేలో చూపించవచ్చు. అలా జరిగితే ఆడియన్స్ కూడా కొంచెం వినోదం దొరుకుతుండేది. ఎమోషనల్ సినిమాలు ఇష్టపడే వారికి అయితే తప్పకుండా ఇదైతే. అలాగే మిడిల్ క్లాస్ లోని ఉండే కష్టాలను తెలుసుకోవాలని అనుకుంటే ఈ సినిమాను కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. ఇక ఈ సినిమాలో ప్రభు పాత్రలో నిరుద్యోగిగా, ఐటీ ఎంప్లాయీగా, బాస్ చేత అణచివేయబడ్డ ఎంప్లాయీగా, స్వేచ్ఛని కోల్పోయిన వ్యక్తిగా చాలా బాగా నటించిండు హీరో సిద్ధార్థ్. చాలా సెటిల్ గా కూడా చేసి మెప్పించిండు. ఇక వాసుదేవన్ గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తండ్రిగా శరత్ కుమార్ గారు పాత్రలో అయితే జీవించిండు అని చెప్పి. ఇక తల్లి పాత్రలో దేవయాని సైతం రెచ్చిపోయి చేసింది. ఇక చెల్లిగా మిగతా రఘునాథ్, ప్రియురాలుగా, భార్యగా చైత్రలు సైతం పాత్రలో ఒదిగిపోయారు. యోగి బాబు గారు కాసేపు కనిపించి నవ్వించే ప్రయత్నం చేశారు. ఇక టెక్నికల్ గా కూడా బాగానే ఉంది ఈ మూవీ. ఇక ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే, సొంతింటి కళ కోసం మధ్యతరగతి కుటుంబం పడే బాధలే ఈ మూవీ. మరి ఇప్పుడు థియేటర్ లో ఉంది, ఒకసారి అయితే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇది 3BHK మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.